ఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తూ ఉండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జాతీయ రహదారిపై బైఠాయించి ఆమె అఘోరి చేశారు. పోలీసులపైన దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సంచలనంగా మారాయి. అఘోరి చర్యలను పలువురు తప్పుపడుతున్నారు. ఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి మంగళగిరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. అఘోరి లేడీ అక్కడ సంచలనమే సృష్టించింది. పోలీసుల మీద అలాగే జర్నలిస్ట్ మీద దాడి చేసింది అని అంటున్నారు. పోలీసులు ఏమంటున్నారు? ఇటీవల వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన లేడీ అఘోరి ప్రస్తుతం మంగళగిరిలో హల్చల్ చేస్తుంది. మంగళగిరిలో ఆమె ఒక కారు ఏదైతే వాష్ సెంటర్కి పోయింది, అక్కడ జర్నలిస్టుల మీద విచక్షణారహితంగా కర్ర తీసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసాం. ఖచ్చితంగా లేడీ అఘోరా వచ్చింది, ఆమె పబ్లిసిటీ కోసమే తిరుగుతుంది కాబట్టి అక్కడ జర్నలిస్టులు కూడా విజువల్స్ తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. తర్వాత పోలీసుల మీద కూడా, సిఐ మీద, అక్కడ ఉన్నటువంటి సిఐ మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నేషనల్ హైవే మీద బైఠాయించి జనసేన ఆఫీస్ ముందు బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా లేదంటే వెళ్ళనంటూ కూడా అక్కడే బైఠాయించి చాలా సేపు కూడా నేషనల్ హైవే ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీ ఆఫీస్ ముందు నుంచిగా ట్రాఫిక్ మళ్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అఘోరాని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా ఆమెని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమె మాత్రం పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా అంటూ కూడా మొండి పట్టుదల పట్టడంతో పోలీసులు బలవంతంగా అఘోరాన్ని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.
కడియాలి